హాయ్ అండి. రాఖీ పండుగ వస్తుంది కదండీ! రాఖీలు చేద్దాం అనుకుంటున్నాను మరి. వచ్చేయండి చూసేద్దురు కానీ. ఒక కార్డ్‌ని తీసుకోవాలి. దాన్ని రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఒక వైట్ కలర్ దారబంత ఒకటి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వైట్ దారాన్ని అలా తీసుకోవాలి. తర్వాత మనం కార్డ్ని రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, దానికి గ్లూ అంటించి దాన్ని చుట్టూతా తిప్పుకోవాలి తీసుకున్న దారాన్ని. మొత్తం చుట్టేసుకున్న తర్వాత చివరన గ్లూ అంటించుకోవాలి విడిపోకోకుండా. ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు గోల్డ్ చైను గ్లూతో చుట్టూతా అంటించాలి. అంటించుకున్న తర్వాత చుట్టూతా కుందన్స్ అంటించుకోవాలి. కుందన్స్ అంటించేసిన తర్వాత మిడిల్లో ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే ఏమీ పెట్టట్లేదు. చూశారు కదండి, బాగుంది కదండి. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. స్టిక్కర్స్ని తీసుకొని రౌండ్గా స్టిక్కర్స్ని అంటించుకోవాలి ఆ కవర్కి. ఇలా అంటించిన తర్వాత మళ్ళీ ఇంకొక వరుస అంటించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలాంటి హాఫ్ ముత్యం పూసలో తీసుకొని చుట్టూతా అంటించుకోవాలి. మిడిల్లో కూడా అంటించాలి. చూస్తున్నారు కదా ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? నాకైతే బాగా నచ్చేసిందండి. ఇంకోటి చూద్దాం. ఇలాంటి కుందన్స్ తీసుకోవాలి. ఇవి వీడియోలో చూపించలేదండి తయారు చేయటం ఎలా పెట్టాలనేది. డైరెక్ట్గా రాఖీ చూపించేస్తున్నాను పెట్టేసింది. చూసేయండి మరి. వీడియో చూపించగానే అర్థమైపోయే ఉంటుందండి ఎలా పెట్టాను ఏంటనేది. బాగుంది కదా కుందన్స్ రాఖీ. ఇది స్టిక్కర్ రాఖీనేనండి. దీనికి రాళ్ళు అంటించాం, ఇందాకడేమో పూసలు అంటించాం కదా. ఇంకొక కవర్ ఒకటి తీసుకోవాలి. ఇవి మగ్గం వర్క్లో ఉపయోగిస్తారండి, రింగుల్లాగా ఉంటాయి. కొంచెం గ్లూ అప్లై చేసి ఆ కవర్కి ఆ రింగులు రౌండ్గా పెట్టాలి. అలా రౌండ్గా ఆ రింగుల్ని పెట్టిన తర్వాత స్టోన్ చైన్ ఒకటి తీసుకొని మిడిల్లో పెట్టేసి కుందన్స్ ఒకటి పెట్టాలి. అంతేనండి, అయిపోయింది రాఖీ రెడీ. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చేసింది. మరి మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇప్పుడు చూపించే రాఖీ ఇంకా బాగుంటుందండి. ఇది దేంతో తయారు చేస్తాను అనుకుంటున్నారు? రైస్తో తయారు చేశానండి. ఇది అందరి ఇళ్లల్లో దొరికేదే.
అప్పటికప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు ఈ రాఖీని. ఇది మాత్రం చాలా ముద్దుగా భలే బాగుందండి. నాకు అన్ని రాఖీలు చేశాను కదా, నాకు ఈ రాఖీనే బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి. మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కవర్ ఒకటి తీసుకోండి, దానికి గ్లూ అప్లై చేయండి. దానికి గ్లూ మీద ఈ రైస్ని ఒక్కొక్కటి రౌండ్గా పేర్చుకోవాలి. ఆ పేర్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వరుస పైన కూడా అలాగే పేర్చి మధ్యలో రెడ్ కలర్ కుందన్ పెట్టుకుంటే ఆహా అద్రిపోయిద్ది. అసలు రాఖీ ఎంత బాగుందో చూసారా? చూడండి, నేను అంటాం కాదు కానీ మీరే చూసి చెప్పండి నాకు బాగుందా లేదా అనేది. ఇంకొక మోడల్ అంటే ఫస్ట్లో మీకు చూపించాను కదా, అదే మగ్గం వర్క్లో రింగులు పెట్టాలని చెప్పి దానికే పైన గోల్డ్ చైన్ చుట్టాను. ఆ రింగులకేమో ఈ స్టోన్స్ అంటించాను అనమాట. ఇది ఒక మోడల్. ఇట్లా ప్లెయిన్గా ఉన్నదానికి స్టోన్స్ అంటించాను. అంతేనండి. ఒకసారి లైక్ చేసేయండి.